పేరు ఇప్పుడు ఎక్కడ రేపు కూడా రేపు ప్రస్తావనలో ఆమె రాదు. మీ మీద యుద్ధం చేయబోతున్నది, యుద్ధం చేస్తా అంటున్నది ఎవరండి ఆమె? కవిత గారు. ఎవరు ఆమె? టిఆర్ఎస్ అనే పార్టీ. ఆమె యుద్ధం చేస్తారు ఇప్పుడు మీ పార్టీ బీఆర్ఎస్, ఇప్పుడు టిఆర్ఎస్ మీ పాత పార్టీ పేరు ఇక్కడికి వచ్చింది కదా, అది మీకు దానివల్ల డ్యామేజ్ కాదా? అసలు నాకు రిజిస్టర్ కాలేదు రావు గారు. మీకే రిజిస్టర్ కాలేదా? మాకు రిజిస్టర్ కాలేదు. ఇక మాకు రిజిస్టర్ కాకపోతే తెలంగాణ ప్రజల దాకా ఎక్కడ చేస్తారు ఆమె? ఉమ్. సో ఎప్పుడైతే రేపు పొద్దున ఫస్ట్ మీ కూతురికి సమాధానం చెప్పండి అనే ప్రశ్నకి మీ దగ్గర ఏం ఆన్సర్ ఉంటుంది? రేవంత్ రెడ్డి గారు ఇలాంటి స్క్రిప్టులు వేలాది మందికి ఇచ్చి పంపిస్తున్నాడు, ఏవి వర్కౌట్ అయితే అంటే ఆమె ఆమె కూడా ఆయన స్క్రిప్టే అంటున్నారా మీరు? 100% రావు గారు. మీకు కవిత కూడా 100% ఆమెకు ఆ స్క్రిప్ట్ ఇస్తున్నదే వీళ్ళు. ఎవరు కవితకి స్క్రిప్ట్ అరే, ఇచ్చేది? రేవంత్ ఆమె రెడ్డి. ఆమె 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 స్టేట్మెంట్ ఇవ్వగానే ఆ. వెంటనే మరుసటి రోజే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ వస్తుంది. గాంధీ భవన్లో ప్రెస్ మీట్ వచ్చి మీరు చూడండి. ఉమ్. ఇక మీకు ఇంకొకటి ఇది చెప్పి నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. గాంధీ భవన్లో ప్రెస్ మీట్ వస్తుంది. ప్రెస్ మీట్ వచ్చి నిన్న పలాని కవిత చెప్పిన వాటికి ముందు ఆన్సర్ చెప్పండి అంట. ఉమ్. గాంధీ భవన్లో ప్రెస్ మీట్. ఓకే. సో దాని తర్వాత ఇంకా మరుసటి రోజు రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉంటుంది. మీ సొంత కూతురే ఈ విధంగా మాట్లాడుతుంది కదా అని ఆ స్క్రిప్ట్ చూసుకుంటూ మాట్లాడతారు. ఉమ్. సో ఆమె ఇట్లా మాట్లాడుతూ ముందు దానికి ఆన్సర్ చెప్పండి, దాని తర్వాత మా దగ్గరికి రండి అంటారు. అంటే ఫస్ట్ ఆమెతో ప్రెస్ మీట్ పెట్టి చీల్ పెడుతున్నారా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు కరెక్ట్ గా అనుకున్నారు. నిజమైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. నిజం. నేనేం ఇంకా నేను ఒక చిన్న మీరు ఎగ్జాంపుల్ అంటున్న point నేను నేను చెప్తున్నా. ఇంక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. నాకు డేట్ గుర్తులేదు. తీన్మార్ మల్లన్న క్యూనిస్ అని ఒక ఆఫీస్ ఉంది మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. దాని మీదకి తెలంగాణ జాగృతి కార్యకర్తలు పోతారు. ఉమ్. పోయిన తర్వాత దాన్ని అటాక్ చేస్తారు. ఉమ్. సో అటాక్ చేసిన తర్వాత అందులో తీన్మార్ మల్లన్నకి 2 గన్మెన్ ఉంటారు. వాళ్ళు ఫైర్ చేస్తారు. అవును. ఫైర్ చేస్తే ఫైరింగ్ కూడా అవుతుంది. ఉమ్. సో తర్వాత వీళ్ళు అక్కడ రక్తం కూడా, దెబ్బలు ఎవరికి తగలవు కానీ రక్తం అయితే పడుతుంది. ఉమ్. వినండి, దెబ్బలు తగిలినట్టున్నాయి కదా తగిలితే కొంతమంది. తగిలిండొచ్చు, చిన్న హాస్పిటల్కి చిన్న. వెళ్ళిర్రు. సో అవుతాయి. అయితే 2 కేసులు అవుతాయి. ఉమ్. ఓకే, అక్కడ 2 కేసులు అవుతాయి. దాడి ఎవరి మీద జరిగింది? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద జరిగింది. ఆయన గన్మెన్లు ఆత్మరక్షణ కోసం ఫైర్ చేస్తారు. ఉమ్. ఆ కేసులు ఉమ్. ఆ కేసులో ఎవరు అరెస్ట్ కాదు. అవును, ఎవరు అరెస్ట్ కాదు. కాలే, ఇంతవరకు కాలే. అవును. ఫైరింగ్ అయింది. ఫైరింగ్ అయింది. అవును. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్, ఉమ్. చాలా సీరియస్ కేసు. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్, ఫైరింగ్ అయింది. ఓకే, ఉమ్. కట్ చేద్దాం. మహా న్యూస్ మీద అశ్లీలమైన థంబ్నెయిల్స్ వేస్తాడు వంశీ. ఉమ్. ఏమని? ట్యాపింగ్ కి సంబంధించి అర్ధనగ్న ఫోటోలు పెట్టి, కేటీఆర్ గారి ఫోటో పెట్టి అశ్లీలమైన, చాలా నేను చెప్పలేను ఇవన్నీ. ఉమ్. తర్వాత ఇక అసలు ఆ మహా న్యూస్ అంటేనే అశ్లీలం అనిపించే విధంగా మొన్న మొయినాబాద్ బండి భగీరథ్ విషయంలో కూడా ఓకే. ఏమంటాడు, ఎంత ఘోరమైన తమ్ముళ్ళు అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఆ రోజు బాధితురాలతో తల్లిని కూడా ఉమ్. అట్లా 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 చేస్తారండి ఎవడన్నా తప్పున కొడుకులు. ఉమ్. సారీ ఈ భాష అంటుంది అదేలేండి. కానీ రక్తం మరుగుతున్నది. సో అలాంటి తమ్నైల్స్ వేస్తే కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు